బ్రో సజెస్ట్ అని సెల్ఫ్ డిఫెన్స్ వెపన్. సో ఇప్పుడు వెపన్స్ అంటే ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ లో కూడా చాలా వెపన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్స్ ఉంటాయి. సో మన ఇంట్లో కామన్ గా టూల్స్ వాడతాం, టూల్ అన్నా కూడా వెపన్ కిందికి వస్తుంది. దీన్ని కెరాంబిడ్ అంటారు. నేను మాత్రం ఇలాంటివి క్యారీ చేయడానికి మాత్రం వద్దంట, ఎందుకంటే నీకు ఇది వాడడం వస్తే నువ్వు సేఫ్, లేదు వాడడం రాందే జేబులు వేసుకొని తిరిగినావు అనుకో అది హైలీ రిస్క్. ఫార్మింగ్ కి వాడతాం, ఇలాంటివి సెల్ఫ్ డిఫెన్స్ కూడా వాడచ్చు. బట్ సో ఇలాంటివి మనం క్యారీ చేసుకొని తిరగలేము. పోనీ ఇది కాదు అది కాదు ఇంకేదో రాబోయే అంటే, నేను బాగా నమ్మే విషయం ఏంటంటే మనకు వెపన్స్ కన్నా ముందు మనకు ఒక వెపన్ మైండ్ సెట్ ఉండాలి. సో ఎలా అంటే ఒక టూల్ వాట్ ఎవర్, ఒక షార్ప్ ఎడ్జ్ని కానీ ఒక లెంత్ ఉన్న స్టిక్ని కానీ ఏదైనా సరే దాన్ని మనం ఎలా వెపన్ కింద వాడచ్చు. అది ఎప్పుడు వస్తా అంటే ఒక వెపన్ గురించి మనకు కంప్లీట్గా ఐడియా ఉన్నప్పుడు, దాని అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ తెలిసినప్పుడు నీకు ఏ వెపన్ ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో తెలుస్తుంది. నా సజెషన్ అయితే ఇలాంటి పెన్ ఇలా ఎంత అటాక్ చేసినా ఏం కాదు, బట్ దీన్ని ఇలా పట్టుకొని ఈ కొంచెం షార్ప్ ఎడ్జ్తోని ఇలా కొంచెం ఫోర్స్ పెట్టి అటాక్ చేస్తే కనుక దాని ఇంపాక్ట్ 10 times పెరిగిపోతుంది. ఇలాంటి బైక్ కీస్ ఇవి మ్యాక్సిమం అందరి దగ్గర ఉంటాయి. దీన్ని ఇట్లా పట్టుకొని గట్టిగా పంచ్ చేస్తే నార్మల్ పంచ్ కన్నా 10 times ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో మనకు మంచి స్పేస్ దొరుకుతుంది అక్కడ నుంచి పారిపోవడానికి, ఎస్కేప్ అవ్వడానికి. సో నేనైతే ఇలాంటివే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే వెపన్స్ వాడడం అందరికీ రాదు. ఇలాంటి వెపన్ మైండెడ్ ట్రిక్స్ నేర్చుకుంటే మనకు ఎప్పుడన్నా యూజ్ అవుతాయి. సో చూసిరు కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద కామెంట్ చేయండి. బాయ్ ఫర్ నౌ.